హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొంచెం ఇంపార్టెంటే. బికాజ్ చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంది. అంటే స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయాలి, అంటే అసలు ఏ డైట్ తీసుకుంటే ఆ స్పీచ్ డిలేని ఓవర్కమ్ చేయడానికి యాక్టివిటీస్తో పాటు ఫుడ్ హెల్ప్ అవుతుంది. సో ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే స్పీచ్ డిలేకి కానీ, హైపర్కి కానీ, ఆటిజంకి, సో ఇలా అంటే ఈ కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆ స్పీచ్ డిలే నుంచి కానీ, హైపర్ నుంచి కానీ, సో వీటి నుంచి ఆ యాక్టివిటీస్ అండ్ మనం చేసే కొన్ని ప్రాక్టీసెస్ అండ్ దాంతోపాటు ఈ ఫుడ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంది. బికాస్ ఫ్రమ్ స్టార్టింగ్ నేను ఎప్పుడైతే స్పీచ్ డిలే వీడియోస్ చేస్తున్నానో ఆ వేద స్పీచ్ డిలే వీడియో దగ్గర నుంచి చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఏం ఫుడ్ ఫీడ్ చేశారు, ఎలాంటి డైట్ తీసుకున్నారు, సో వేదాకి ఏం పెట్టారు అనేది. అండ్ నేను వేదాకి ఆ హైపర్ పైన వీడియో చేసినప్పుడు కూడా చాలామంది ఫుడ్ డైట్ గురించి డౌట్ అడిగితే నేను సపరేట్గా అసలు హైపర్ కిడ్స్కి ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు, హైపర్ కిడ్స్కి ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనేది నేను వీడియో చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే, కిడ్స్ హైపర్గా ఉన్నారు అంటే అసలు హైపర్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అసలు ఏ ఫుడ్ పెడితే నిజంగానే హైపర్ తగ్గుతుందా, అదంతా కూడా నేను ఆ వీడియోలో క్లారిటీ ఇచ్చాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన ఛానల్ ప్లేలిస్ట్ చైల్డ్ కేర్ ప్లేలిస్ట్లో లైక్ చైల్డ్ కేర్ పేరెంటింగ్ పైన వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో ఒక్కసారి అది చెక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ అసలు మనకు అనిపించేది ఏంటి అంటే ఒక మిత్ల, అంటే ఈ కిడ్స్కి ఇదే పెట్టాలి, పర్టికులర్గా ఈ కిడ్స్కి ఇదే పెట్టాలి, ఇదే ఫీడ్ చేయాలి అనేది మనకు ఉంటుంది కదండి. అంటే ఒక మిత్ల అనుకుంటాము. బట్ ట్రూత్ ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిన వాళ్ళు ఒక ఫుడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక జాండీస్ వచ్చిందంటే దానికి ఒక డైట్ ఉంటుంది. ఒక డాగ్ బైట్ చేసిందంటే దానికి ఒక డైట్ ఉంటుంది. ఫీవర్ వచ్చింది అంటే దానికి ఒక డైట్ ఉంటుంది. సో ఇలాగా కొన్ని వాటికి కొన్ని డైట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు స్పీచ్ డిలే లేకపోతే హైపర్కి వచ్చింది ఏంటి అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఈ ఫుడ్ పెడితే తగ్గిపోతుంది, ఈ ఫుడ్ పెడితే అంటే తగ్గిపోతుంది, ఈ ఫుడ్ పెడితే తగ్గిపోతుంది అనుకోవడం ఇట్స్ రాంగ్ థింగ్ అండి. లైక్ ఎందుకు అంటే అసలు ఎలాంటి కిడ్ అయినా మనం పెట్టకూడని ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అంటే లైక్ ఫాస్ట్ ఫుడ్స్ అయినా, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అయినా, లేకపోతే షుగర్ కంటెంట్ ఫుడ్స్ అయినా, డ్రింక్ అయినా, ఆయిల్ ఫుడ్స్ అయినా, ఫాస్ట్ ఫుడ్స్, సో ఇలాంటివి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. మనకి అసలు ఇంట్లోనే షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఆల్ పర్పస్ ఫ్లోర్ లైక్ మైదా, సో ఇలాంటివి మనం కిడ్స్కి యాక్చువల్లీ ఫీడ్ చేయకూడదు. అది ఎలాంటి కిడ్ అయినా, ఇదర్ ఇస్ ఎ నార్మల్ వన్ లేకపోతే స్పెషల్ కిడ్ అయినా అసలు అలాంటి ఫుడ్ అనేదానికి దూరంగా ఉండాలి. సో కమింగ్ టు లైక్ హైపర్ లేకపోతే స్పీచ్ డిలే లేకపోతే ఆటిజం కిడ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు స్పీచ్ డిలే కిడ్స్కి పర్టికులర్గా నేను ఇక్కడ చెప్తున్నాను కదండి. సో అంటే ఇప్పుడు వాళ్ళ టంగ్, అంటే మనం మాట్లాడాలి అంటే మన టంగ్ మనకి సహకరించాలి. సో వాళ్ళ టంగ్ అనేది బాగుంది, ఐ మీన్ టంగ్ అనేది మొద్దుబారిపోవడం అంటారు కదా, లేకపోతే బండదేరిపోవడం అంటారు, లేకపోతే థిక్ అయిపోవడం అంటారు. అలా కాకుండా కొంచెం మంచిగా ఉంటే మాటలు కూడా కొంచెం త్వరగా తిరుగుతాయి వాళ్ళకి, అంటే మాట్లాడడానికి కూడా వస్తుంది. బట్ ఎక్కువ మనం షుగర్ కంటెంట్ ఇచ్చేయడం, లేకపోతే డ్రింక్స్ వాళ్ళు అడిగినవి ఇచ్చేయడం, లేకపోతే ఇప్పుడు బయట షాప్స్కి వెళ్ళినప్పుడు కుర్కురేలు ఇలాంటివి ఉంటాయి కదండి, కొన్ని బాల్స్, చీతో బాల్స్ సంథింగ్ అలా కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి, అలాంటివి ఇవ్వడం. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ, లేకపోతే బయట పిజ్జాస్, బర్గర్స్ లైక్ అంటే ఆ మైదా కంటెంట్ ఇవన్నీ ఇవ్వడం వల్ల నార్మల్గానే మీరు చూడండి, వెజ్ అండ్ నాన్ వెజ్కి కంపేర్ చేస్తే వెజ్ తినే వాళ్ళకి వెజ్ తినేవాళ్ళు చాలా ఫ్లూయెంట్గా వస్తుంది. ఎలాంటి సాంస్క్రిట్ శ్లోకాలైనా, ఎలాంటి టఫ్ వర్డ్స్ అయినా ఈజీగా వాళ్ళు పలకగలరు. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళం అంటే లైక్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది కొన్ని వర్డ్స్, అంటే మన టంగ్ అనేది కొంచెం అంటారు కదా, కొంచెం నాన్ వెజ్ తగ్గించాలి కొంచెం. సో ఆ టైప్లోనే లైక్ ఏదైతే ఫుడ్ మనం కిడ్స్కి ఇస్తున్నామో మనం ఇచ్చేది ఒకసారి చెక్ చేయాలండి. ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ అన్ని అసలు ఏ కిడ్స్కి ఇవ్వకూడదు. ఇన్ కేస్ కొంతమందికి డౌట్ ఉంటుంది, డైరీ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చా, లేకపోతే మిల్క్లో షుగర్ వేయొచ్చా, లేకపోతే ఇది పెట్టొచ్చా, దోసకాయ పెట్టొచ్చా, ఆనపకాయ, అంటే ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ ఫుడ్ అయినా మనం పెట్టొచ్చండి పిల్లలకి. అంటే ఇప్పుడు నేను చెప్పిన అవి కాకుండా మిగిలిన ఫుడ్స్ ఏదైనా పెట్టచ్చు. అండ్ మనం ఒకసారి చూడాలన్నమాట వాళ్ళని. ఇప్పుడు ఈ వీక్ అంతా ఇది పెడుతున్నాము అంటే మనకు తెలుస్తుంది యాజ్ ఎ మదర్గా, ఈ వీక్ అంతా ఇలా పెడుతున్నాము, నెక్స్ట్ వీక్ తనకి ఏం చేంజెస్ వచ్చాయి, అంటే ఈ ఫుడ్ తిన్నాడు కదా 2 days, థర్డ్ డే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అండ్ 4 days ఈ ఫుడ్ తిన్నాడు కదా ఎలా,
అది మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. అలా అబ్జర్వ్ చేసాము అని అంటే మనకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇది తగ్గించాలి నేను, సో ఇది పెడదాము, కొంచెం ఫైబర్ ఫుడ్ ఎక్కువ పెడదాము, కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుందాము, కొంచెం కార్బ్స్ తీసుకోవాలి, కొంచెం ఇది తగ్గించాలి, కొంచెం డైరీ ప్రొడక్ట్స్ తగ్గిద్దాం అనేది ఒక క్లారిటీ వస్తుంది నార్మల్గా అయితే. ఈవెన్ పీడియాట్రిషియన్ అంటే ఎవరైతే నేను కన్సల్ట్ చేశానో వేద స్పీచ్ డిలే ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్పీచ్ డిలే ఉంది కాబట్టి ఈ ఫుడ్ పెట్టండి, ఈ ఫుడ్ పెట్టకండి అని అయితే ఎప్పుడు ఎవరు చెప్పలేదండి. నేను అలా కూడా ఎవరి దగ్గర వినలేదన్నమాట. సో ఫుడ్ వల్ల అయితే ఏ ప్రాబ్లం ఉండదు. బట్ మెయిన్లీ స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఫుడ్స్ అనేవి పెట్టడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఇవి ఎలా హెల్ప్ అవుతాయి అని అంటే లైక్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్న ఫుడ్స్ స్పీచ్ డిలే కిడ్స్లో వాళ్ళ నర్వ్ హెల్త్కి అండ్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అన్నమాట అవి డెవలప్ అవ్వడానికి ఆ ఫుడ్స్ చాలా హెల్ప్ అవుతాయండి. బికాస్ డ్యూ టు విటమిన్ ఈ డెఫిషియన్సీ ఇట్ కాజెస్ వెర్బల్ అపాక్సియా అంటే నథింగ్ బట్ స్పీచ్ డిజార్డర్ అండి. లైక్ అంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటే కిడ్స్లో. సో ఈ విటమిన్ ఈతో పాటు విటమిన్ సి ఉంది అంటే న్యూరో డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది కిడ్స్కి. సో అందుకనే ఇన్ కేస్ ఆ విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మేబీ ఈ స్పీచ్ అనేది డిజార్డర్, స్పీచ్ డిలే అవ్వడం లాంటివి జరగచ్చేమో అని చెప్పి ఈ ఫుడ్ ఎక్కువ ఇచ్చాము కిడ్స్కి అంటే కొంచెం బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ఏ, సి, ఈ విటమిన్స్ అంటే లైక్ ఈ విటమిన్స్ ఉన్న ఫుడ్స్ అంటే ఈ ప్రోటీన్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్, సో ఈ వీటి వల్ల ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఫుడ్స్ ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ అంటే ఫ్రూట్స్లో పపాయ, స్ట్రాబెర్రీ, కివి, మ్యాంగోస్ వస్తాయి కదండి. సో మ్యాంగోస్ అలా, అండ్ వెజిటేబుల్స్లో స్పినాచ్ కానీ, టొమాటోస్, అండ్ ఆల్మండ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్లో సన్ఫ్లవర్ సీడ్స్. సో ఇలాంటివి కొన్ని చాలానే ఉన్నాయి. మనం అసలు ఈ విటమిన్స్ ఉన్న ఫుడ్స్ అంటే ఇలాంటివి చాలా కిడ్స్కి ఫీడ్ చేయొచ్చు. మళ్ళీ చాలామంది అనుకుంటారండి డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చా లైక్ పిల్లలకి, డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చా అంటే అందరికీ పెట్టొచ్చు అని తెలుసు, కానీ ఇలా స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి ఈ ఫుడ్ పెట్టడం మళ్ళీ అది పెట్టొచ్చా అనేది ఎందుకంటే నేను హైపర్ ఉన్న కిడ్స్కి వీడియో పెట్టినప్పుడు కూడా రైస్ ఫీడ్ చేయొచ్చా పిల్లలకి అని అడిగారు. సో అలా అన్నమాట, కర్డ్ ఫీడ్ చేయొచ్చా అని అడిగారు. అలా ఏవైతే బట్ ఈ విటమిన్ ఏ, సి ఉన్న ఫుడ్స్ అన్నీ పెట్టొచ్చు. అండ్ అలాగే విటమిన్ బిలో కూడా ఏముంటాయో చెప్తానండి. సో ఎలాంటి ఫుడ్ పెట్టినా మనం అబ్జర్వ్ చేసుకుని పెట్టాము అంటే సరిపోతుంది పిల్లలకి. అలాగే అండి మెయిన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇదంతా మనకు తెలుసు. ఎక్కువ ఫిష్ పెట్టాము అంటే పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ లీన్ మీట్ కూడా హెల్ప్ అవుతుందండి. చాలామంది పిల్లలకి అసలు మీట్ పెట్టొచ్చా, పెట్టకూడదు ఇలా అంటారు. మనం పెట్టడం అంటే డైలీ పెట్టమండి. నార్మల్గా వీక్కి వన్స్, అది కూడా వీక్ వన్స్. ఎవ్రీ వీక్ మనం మటన్ తెచ్చుకోము కదా. ఒక వీక్ చికెన్ తెచ్చుకుంటాం, ఒక వీక్ మటన్ తెచ్చుకుంటాం, ఒక వీక్ ఫిష్. ఇలా మనం చేంజెస్ చేసుకున్నాము అంటే బెటర్. సో లీన్ మీట్ ఇన్ ద సెన్స్ కొవ్వు లేకుండా. నార్మల్గా ఇప్పుడు చికెన్కైనా మటన్కైనా లీన్ మీట్ ఇప్పుడు ఎక్కువ మనము ఆర్డర్ చేసుకుంటుంటే దానిలో ఆప్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి, మీట్ లేకపోతే లీన్ మీట్ అని. అలాంటి లీన్ మీట్ కొవ్వు లేకుండా. మళ్ళీ కొవ్వు వచ్చింది అంటే సో అది మనకు తెలిసిందే, కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటున్నాము అంటే మళ్ళీ మన టంగ్ అనేది ట్విస్ట్ అవ్వదు ఎక్కువగా. సో టంగ్ పట్టేసినట్టు, టంగ్ మళ్ళీ మొద్దు వారిపోయినట్టు ఇలా ఉంటుంది కదా. సో అందుకని లీన్ మీట్ అనేది పిల్లలకి ఫీడ్ చేస్తాము. అండ్ లివర్ కంటైన్ ఫుడ్, సో లివర్ది కానీ, అండ్ పీనట్స్ అండి ఎక్కువ. సో స్పినాచ్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఎగ్స్ అండి, డైరీ ప్రొడక్ట్స్ కూడా ఓవరాల్ డెవలప్మెంట్కి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఫిష్ కానీ, ఇప్పుడు నేను చెప్పినవి స్పినాచ్ కానీ, పీనట్స్ మెయిన్లీ ఎంత ప్రోటీన్ ఉంటుందో అండి పీనట్స్లో. సో ఆ పీనట్స్ కానీ, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ కోసం కూడా మనం ఏవేవో చేసేస్తాము కిడ్స్కి. అసలు దొరికినాయి ఏవేవో తెచ్చి చేసేస్తాము. ఇంట్లో ఈజీగా ఉండే వాటితో చాలామంది చేయడం అంటే తెలీదు. దీనివల్ల ఇంత హెల్ప్ అవుతుందా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేది తెలియదు అనమాట. సో పీనట్స్ కూడా చాలా చాలా బెనిఫిట్స్ అండి. లైక్ ఎప్పుడైనా మీరు పీనట్స్ జస్ట్ వేయించేసి పెడుతూ ఉండండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ వీటి వల్ల లైక్ ఇవి విటమిన్ బి కంటైన్ ఉంటాయి. సో రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కంటైన్ చేస్తుంటాయి ఈ ఫుడ్స్లో. సో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. బీన్స్, పీస్, సో ఇవైతే ఇంకా లైక్ అంటే చాలా హెల్ప్ అవుతాయి ఈ ఫుడ్స్ అన్నీ అండి. నార్మల్గా కిడ్స్కి మనం ఏం తింటామో పెట్టచ్చండి, ఏది లిమిట్ క్రాస్ చేయకూడదు ఏదైనా.
ఎప్పుడైనా కూడా కిడ్స్కి పెడుతున్నాము అంటే మనం రైస్ చాలా తక్కువ, లిటిల్ రైస్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కర్రీ అనమాట. కొంచెం ఎక్కువ కర్రీ వేసి, ఇప్పుడు ఏదన్నా మీరు ఫీడ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇప్పుడు లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తున్నారు అంటే అంత లేడీస్ ఫింగర్ ఫ్రై చేసి ఇంతే రైస్ పెట్టండి. రైస్ ఏం పెద్ద లైక్ మంచిదేం కాదండి, మన పిల్లలు తినేసి మనకు తెలుసు కదండి. ఇప్పుడు మనం ఇంత అయిన తర్వాత రైస్ తగ్గించడానికి చాలా కష్టపడుతున్నాం. బికాస్ ఇప్పుడు ఒక డైట్ చేయాలి అంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయి రైస్ మానేసి ఏవో తినాలంటే కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు. ఆ డైట్ మెయింటైన్ చేయాలి, ఫిట్గా ఉండాలి, సన్నం అవ్వాలి. సో అవన్నీ అంటే రైస్ ఇప్పటి నుంచి ఎక్కువ కర్రీ, ఎందుకంటే నేను జనరల్గా చాలా 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 మందిని చూస్తున్నానండి, పిల్లలకి అన్నం పెడతారు కదా, ఇలా పిసికి పిసికి పెడుతూ ఉంటాం కదా, పెట్టినప్పుడు ఆ అన్నం అంత తెల్లగా ఉంటుంది. అంటే కర్రీ ఏదో నంజు పెట్టినట్టు ఇలా పెడతారు. దానివల్ల అసలు వాళ్ళకి సరైన విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఆ మంచి న్యూట్రియంట్ ఫుడ్ కానీ, ఆ న్యూట్రిషన్స్ కానీ ఏమీ వాళ్ళకి వెళ్ళవండి. కర్రీ ఇస్ అ మెయిన్ థింగ్ అనమాట. మీరు రైస్ ఇంత పెట్టండి, కర్రీ ఎక్కువ ఫీడ్ చేయండి, అది ఏదైనా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. పీస్, బీన్స్, ఇలాంటి దోసకాయ, ఆనపకాయ ఇవన్నీ పెడతాం వల్ల ఏమీ కాదండి. స్పీచ్ డిలే కిడ్స్కి ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్, ఇప్పుడు మెయిన్ అసలు ఏం తీసుకోవాలి అనేది చెప్పాను కదండి. నట్స్లో కూడా ఎక్కువ సన్ఫ్లవర్ సీడ్స్ అని, లేకపోతే ఆల్మండ్స్, మళ్ళీ కాజు తగ్గించండి కొంచెం. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి కొంచెం చెప్పాను కదండి. కర్బూజా కూడా చాలా మంచిదండి పిల్లలకి. కర్బూజా ఫ్రూట్స్లో నేను ఇందాక విటమిన్ ఏసీలో చెప్పడం మర్చిపోయాను, కర్బూజా కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అది పెట్టొచ్చు ఇన్ కేస్ తిన్నారు అంటే. అండ్ సో అవి కాకుండా ఇప్పుడు అవాయిడ్ చేసే ఫుడ్స్ నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను. ఎవరికైనా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అదేనండి, షుగర్ కంటెంట్ ఫుడ్ మెయిన్. సో షుగర్ కంటెంట్ ఫుడ్, డ్రింక్స్లోనే చాలా షుగర్ ఉంటుంది, అసలు అది మనకే మంచిది కాదు, పిల్లలకి ఇంకా ఇంకా డేంజర్ అన్నమాట. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నమాట, ఏదో నూడిల్స్ అయినా, లేకపోతే ఏదైతే ఆ జునమోటో వేస్తారో ఆ ఫుడ్స్. అండ్ ఆ నూడిల్స్ అంటే మైదా కంటెంట్ ఉంటుంది, ఆ బర్గర్ అయినా, పిజ్జా అయినా. సో అంటే మనం వీటని పెడతాం, కానీ ఎంతవరకు మన ఇంట్లో చేసుకునేది అయితే ఓకే, బయట వీట్ అది అయినా కూడా మనం అంతగా నమ్మలేము. అండ్ ఎక్కువ ప్రిజర్వ్ చేసిన ఫుడ్స్ అంటే ప్యాకెట్స్లో నిలవ ఉండేవి, అండ్ ఆయిల్ ఫుడ్స్ అండి, చిప్స్ అలాంటివి. సో ఇవన్నీ తగ్గిస్తూ మనం ఇచ్చే మంచి ఫుడ్లోనే మనం వాళ్ళకి బ్యాలెన్స్ చేస్తూ డైట్ని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ అందిస్తూ అండ్ అబ్జర్వ్ చేస్తూ. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి, డైరీ ఫుడ్ పెడతారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మార్నింగ్ కర్రీ పెడుతున్నారు, ఎక్కువ కర్రీ పెట్టాను, సరే ఈవినింగ్ పెరుగన్నం పెడదామని పెరుగన్నమే డైలీ పెడుతున్నారు. ఒక 4 days తర్వాత చూడండి, అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎప్పుడులానే నార్మల్గా ఉన్నాడా చూడొచ్చు. అండ్ అలాగే తర్వాత ఒక 1 week కంటిన్యూ చేసి చూడండి, చేంజెస్ ఉన్నాయా, నార్మల్గానే ఉన్నాడా. సో అది చూసుకుంటాం. ఇన్ కేస్ చేంజ్ ఏమైనా వచ్చింది అంటే వీ కెన్ స్టాప్ దట్, అక్కడికి స్టాప్ చేసేసి మళ్ళీ కర్రీలోకి వచ్చి ఒక్క ముద్దలో డైరీ ప్రోడక్ట్ వేయండి, పెరుగు. అలాగే పాలు ఇస్తున్నాము, ఇంత గ్లాస్ పాలు తాగుతున్నాడు, సో డైలీ ఇస్తున్నాం, దీనివల్ల ఏమైనా చేంజెస్ ఉందా, లేదు. డైలీ మీరు ఇప్పటి వరకు ఇచ్చారు, ఒక వీక్ ఆపేసి చూడండి, ఏమైనా చేంజ్ వచ్చిందా తన వర్డ్స్లో కానీ అలా. ఇవి హైపర్ కూడా ఇదే నేను చెప్పాను అనమాట. అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్ వల్ల ఎక్కువ ఇంకా ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వడం, ఎక్కువ ఇంకా గెంతడం, ఒక చోట ఇంకా ఉండకపోవడం, దానికి కూడా నేను ఇది చెప్పాను. అప్పుడు కూడా అంతే, లైక్ అంటే ఇస్తాము, ఒక 1 week అది చూసి ఏమైనా చేంజ్ వచ్చిందా ఆపేయడం, లేదు సేమ్ ఉంటున్నాడు అంటే అది కంటిన్యూ చేసేయడం, మనం వేరే యాక్టివిటీస్ ఏదైనా మార్చడం, దానికి ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేట్ చేయడం, అంతే తప్పితే ఫుడ్ ఇదే కావాలి అని ఆపేయడం. బికాస్ కొంతమంది కిడ్స్ అండి ఇష్టమైన ఫుడ్స్ని ఎంతో కొంత తింటారు, మనం సడన్గా ఇది మంచిది కాదు అని అదే స్టాప్ చేసేసాము అంటే వాళ్ళు ఇంకా తినడానికి ఇష్టపడరు, తినలేరు కూడా, డైలీ ఒకటే పెట్టాము అంటే. సో అందుకని ఒక 1 week అలా చూడడం, ఇన్ కేస్ మనకి చేంజ్ కనిపించింది అంటే అక్కడ స్టాప్ చేసేయడం, లేదు అంటే కంటిన్యూ చేసి ఇక్కడ తినలో ఏం చేంజ్ కనిపించట్లేదు అంటే ఇంకో ఆల్టర్నేటివ్ ప్రాసెస్ చూడడం. సో ఇదన్నమాట. సో ఫైనల్గా మెయిన్లీ స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి అయితే ఈ విటమిన్ ఏ, సి, ఈ అండ్ పి ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. సో ఆ ఫుడ్స్ ఏంటి అనేది మనం ఎందులో చూసినా వస్తాయండి. లైక్ నేనైతే కొన్ని ఫుడ్స్ చెప్పాను, నేనైతే వేదాకి పర్టికులర్గా ఇదే పెట్టాను అనేది ఎప్పుడూ లేదండి. నార్మల్గానే మేము ఏం తింటామో అదే పెట్టాం. మేము మటన్ తిన్నాము అంటే నేను మటన్ కూడా ఫీడ్ చేశాను వేదాకి, చికెన్ తింటున్నాము అంటే చికెన్. కానీ వాళ్ళు ఇంకా తింటున్నారు కదా అని పెట్టేసే అంత కాదు. జనరల్గా వేద చాలా తక్కువ తింటాడు, ఏ ఫుడ్ అయినా, ఎంత నచ్చింది నచ్చకపోయింది ఏదైనా. ఇంకా షుగర్ కంటెంట్ ఫుడ్స్ అయితే వాడితో మాకు అసలు అంత కష్టపడ అవసరం లేదు, బికాజ్ వాడు అసలు తినడు. అంటే మీరు ఒక చాక్లెట్ ఇచ్చినా, ఒక బైట్ చేసినా
వాడే తినడు, వాడే ఇచ్చేస్తాడు. ఒక బిస్కెట్ ఇచ్చినా అసలు తినడు, ఇచ్చేస్తాడు. సో వాటితో మాకు అంత ప్రాబ్లమే లేదు, అవి ఎప్పుడూ తినలేదు. షుగర్ కంటేనే అసలు వేద తినడు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఈవెన్ మిల్క్ ఇచ్చినా నార్మల్ మిల్కే తాగుతాడు. దానిలో ఈవెన్ నేను పట్కి బెల్లం వేసినా హనీ వేసినా కూడా అలా తాగడు, తనకు నచ్చదన్నమాట షుగర్ది. అందుకే మీరు నమ్మినా నమ్మకపోయినా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి, ఇది వరకు అయితే డ్రై ఫ్రూట్స్ పొడి చేసి కొంచెం పాలేసి పేస్ట్లా పెట్టేదాన్ని. అది వీడియో కూడా ఉంటుంది. అది చాలా హెల్ప్ అవుతుందండి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్కి, వాళ్ళ గ్రోత్కి కూడా. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది ఫ్రమ్ మంత్స్ కిడ్స్ నుంచి మనం ఫీడ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇంకా వాడికి ఇప్పుడు అలా పేస్ట్లు చేసి పెట్టక్కర్లేదు కదా. సో నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అంటే ఎలా ఇస్తాం, నార్మల్గా ఇస్తాం, నార్మల్గా తినడు. లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇస్తాం, అది స్వీట్ ఉంటుందని అది కూడా తినడు. ఇక్కడ ఏం చేస్తాము అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని నేను లైట్గా నెయ్యిలో జస్ట్ ఒక్క 1 minute రోస్ట్ చేసి లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ ఇలా అని ఇస్తే కొంచెం తింటాడు. అంటే షుగర్ కంటెంట్కి దూరంగానే ఉంటాడు. సో దానివల్ల అదంతా ప్రాబ్లం అవ్వలేదు వేదాకి. సో తన టంగ్ కూడా చాలా థిన్గా ఉంటుంది అనమాట. సో అందుకే వెంటనే కొంచెం మేము ట్రై చేసినప్పటికీ ఈ ఫుడ్ తనకు అంతా కలిసి వచ్చి ఎక్కువ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల తనకు మాటలు కూడా త్వరగానే వచ్చేసాయి. సో స్పెషల్ డైట్ అంటూ ఏం తీసుకోలేదు, స్పెషల్గా తనకంటూ నేను ఏమీ కుక్ చేయలేదు. మేము కుక్ చేసే దాంట్లోనే ఎప్పుడూ తనకి రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ ఫీడ్ చేయడం అండ్ అలానే మంచి ఫుడ్ ఇవ్వడం. నేను లీన్ మీట్ అలాంటివి కూడా ఫీడ్ చేస్తానండి వేదాకి. చాలామంది దానివల్ల పిల్లలకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం రాదండి. మేము చిన్నప్పటి నుంచి తిన్నాం, మా పేరెంట్స్ తిన్నారు, మా గ్రాండ్ పేరెంట్స్ తిన్నారు, అందరూ బాగానే ఉన్నారు. బట్ హెవీగా అయితే మేము ఏమి తినాం, హెవీగా అయితే ఏమీ ఫీడ్ చేయం. సో హెవీగా పిల్లలకి ఏది ఫీడ్ చేయదు, అంత లిమిట్లో అంతా పెట్టుకున్నాము అంటే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పర్టికులర్ డైట్ అనేది ఏమీ మెయింటైన్ చేయక్కర్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఈ ఫుడ్ పెడితే మనం ఎక్కువ పిల్లలకి డైలీ పెట్టేదంటే డైరీ ప్రోడక్ట్స్. ఇప్పుడు కర్రీస్ అంటే డైలీ 1 వీక్ లిస్ట్ ఉంటుంది. ఒకరోజు ఎగ్స్ వండుకుంటాం, ఒకరోజు అదే లైక్ వెజ్ వాళ్ళు అయితే ఒకరోజు పన్నీర్ చేసుకుంటారు, మష్రూమ్స్ చేసుకుంటారు. నాన్ వెజ్ వాళ్ళు అయితే ఒకరోజు చికెన్ చేసుకుంటారు, ఎగ్స్ చేసుకుంటారు, ఆర్ఎల్స్ సారీ ఒకరోజు బీరకాయ చేసుకుంటారు, లేదు పప్పు చేసుకుంటాం. పప్పులో కూడా ఎక్కువ ఆకుకూరేసి వండుకున్నాం. స్పినాచ్ ఎక్కువ చెప్పాను కదండి, స్పినాచ్ చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళకి. అండ్ ఒక రోజు అయితే లైక్ ఆనపకాయ, దోసకాయ, ములక్కాయ సంథింగ్. సో ఇవన్నీ వాళ్ళకి పెట్టవచ్చు, ఇవన్నీ చాలా మంచివే. కర్రీ ఎక్కువ ఫీడ్ చేయండి. అండ్ ఎక్కువ మనకి ప్రాబ్లం వచ్చేది డైరీ ప్రొడక్ట్స్ కదా, అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. పిల్లల్లో ఏదైనా చేంజ్ వచ్చిందా దీనివల్ల అనేది. ఇన్ కేస్ చేంజ్ వచ్చిందంటే స్టాప్ చేసేయండి, లేదా కంటిన్యూ చేసి ఆల్టర్నేటివ్ అంటే ఫుడ్లో ప్రాబ్లం లేదు. నార్మల్గా ఒక ఫుడ్ తిన్నప్పుడు మనకు తెలిసిపోద్ది, ఇది తిన్నాడు తనకి మోషన్స్ అవుతున్నాయి, ఓకే. అంటే ఇది తిన్నాడు తనకి ఏవో దద్దుర్లు వచ్చినాయి అంటే ఎలర్జీ వచ్చింది, ఇది పెట్టడం వల్ల తనకి ఇచ్చింగ్స్ వస్తున్నాయి అంటే మనకు తెలుస్తుంది కదండి కిడ్స్కి. అలానే ఇది కూడా అనమాట. సో పర్టికులర్ డైట్ ఏం లేకుండా స్పీచ్ డిలే అయినా, హైపర్ అయినా ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే తీసుకోవద్దు. దట్స్ ఇట్ అండి. ఎందుకంటే ఆ హై కంటెంట్ షుగర్, ఆ హై ఫ్యాట్స్, లేకపోతే ఆ హై షుగర్ వల్ల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ అనేవి ఒక చోట ఉండవు అనమాట. సో ఆ ఎనర్జీ లెవెల్స్ హై అయిపోయి కాన్సన్ట్రేషన్ ఒక చోట ఉండకుండా, సో మనం చెప్పేది కాన్సన్ట్రేట్ చేయలేరు. దానివల్ల మనం ఎంత చెప్పినా అలా ఉంటుంది. అదండి. సో ఐ థింక్ ఈ వీడియో ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా మంది మైండ్లో ఉంది. అంటే ఫుడ్ వల్ల కూడా తగ్గిపోతుందా ఇన్ ద సెన్స్ మనం తీసుకునే మంచి ఫుడ్. అసలు ఎప్పుడు పిల్లలకి నాది ఒక్కటే రిక్వెస్ట్ అండి, బయట వాళ్ళు ఏం అడిగినా కొని ఇవ్వద్దు. మనకు అనిపిస్తుంది వేరే వాళ్ళు తింటున్నారు కదా అని. నాకు మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా సీరియస్లీ వేదాకి మేము ఎక్కువ ఏమి తీసుకోమండి. ఒక KFC తీసుకున్నా పైన లేయర్ అంతా మేము తీసేసి లోపల ఓన్లీ నార్మల్ ఇస్తాము. అండ్ అసలు లైక్ అంటే ఇంకా బర్గర్లు, పిజ్జాలు అయితే మేము తిన్న దాంట్లో వాడికి ఒక్క బైట్ ఇస్తామేమో, మనకు అనిపిస్తుంది అయ్యో పాపం అందరు పిల్లలు తింటున్నారు, కానీ మనమే మన పిల్లలకి పాయిజన్ పెడుతున్నాం అనమాట. అది మనం చూడాలి. వాటి వల్లేనండి ఇలాంటివన్నీ కొన్ని మెయిన్ అయితే. అంత పాపం అనుకుంటే పీనట్స్ పట్టుకెళ్ళండి. నేనైతే మోస్ట్లీ ఒక 2 months నుంచి అదే చేస్తున్నాము, పీనట్స్ వేయించేసి అవి పట్టుకెళ్తున్నాము. సో అక్కడ ఎవరు ఎంతమంది ఏం తింటున్నా మేమైతే అక్కడే కూర్చుంటున్నాము, ఎక్కడ ఏమి ఆర్డర్ చేయట్లేదు. వేదాక అవే ఫీడ్ చేస్తున్నాం, పీనట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్తున్నాం. సో అవే ఫీడ్ చేస్తున్నాం అనమాట. కొంతమంది అయితే నేను కిడ్స్ని చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేశాను అని ఒక్కొక్క బర్గర్ చేతికి ఇచ్చేసి ఒక్కొక్క పిజ్జా, అంటే ఇప్పుడు నుంచే మనం ఇచ్చేస్తే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో చేస్తారు అంటే అప్పుడు ఓకే, మనకు తెలియదు కాబట్టి ఏదో చేస్తారు. ఇప్పుడు నుంచే వాళ్ళ హెల్త్ని మనమే పాడు చేసేయడం ఎందుకండి. ఇప్పుడైనా హెల్త్ బాగుంటే అప్పుడు ఏదో చేసినందుకు కొంచెం తగ్గుతుందేమో. సో అలా నా మైండ్లో అయితే అది ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏదో అడుగుతున్నారు పోన్లీ ఒక్కసారికి అని అయితే అనుకోవద్దు, పోన్లీ ఒక్కసారి కొంచెం డ్రింకే కదా అని అనుకోవద్దు. ట్యాబ్లెట్ కూడా ఎప్పుడు చిన్నదే వేసుకుంటామండి. సో ప్లీజ్ ఆ ఫుడ్స్ అయితే
టోటల్గా అవాయిడ్ చేసేయండి. కిడ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, కిడ్ చాలా బాగా మాట్లాడతాడు, ట్రస్ట్ మీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా మీరు అడగండి, నేను కామెంట్ సెక్షన్లో కుదిరితే కామెంట్ చేస్తాను, ఆర్ఎల్స్ ఇంకొక వీడియో చేస్తాను. బట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఒక బూస్ట్ అన్నమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక బూస్ట్లా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. సో షేర్ చేయడమే కాదండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీకున్న డౌట్, కిడ్స్ పైన మీకున్న డౌట్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎవరో ఏదో అనుకుంటారు అనేది అస్సలు ఆలోచించొద్దు. మన కిడ్డే మనకి ఇంపార్టెంట్, మన కిడ్ ఫ్యూచర్, మన కిడ్ ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియాలి యాజ్ అ పేరెంట్గా. సో కామెంట్ చేయండి, సో వీడియోని లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.